హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ప్రతి శుక్రవారం ఒక వినూత్నమైన అంశం పేరే ఫ్రైడే ఫిల్మ్. ఈ మధ్య నేను ఒక సినిమా చూశాను. పాత్రలు చాలా తక్కువే, కానీ భలే ఉంది ఆ సినిమా. ఒక పేదవాడు, ఓ కోటీశ్వరుడు మధ్య జరిగేటువంటి విభిన్నమైన అంశాల కలయిక ఆ సినిమా. తల్లికి ఆరోగ్యం బాగాలేక ఒక ఫ్రెండ్ డబ్బు ఇస్తాను అంటే బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటాడు ఒక పేదవాడు. సమయం గడుస్తుంది, కానీ వాళ్ళ ఫ్రెండ్ రాడు, ఆ డబ్బులు చేతికి అందవు. ఎలా అని వీడు ఎదురు చూస్తూ ఉంటే ఒక కొత్త పాత్ర బస్టాండ్లోకి వచ్చేస్తుంది. చూస్తేనే తెలిసిపోతుంది వాడు కోటీశ్వరుడని. వాడు వేసుకున్న డ్రెస్ అలాంటిది. ఫుల్గా తాగేసి ఎవరు కనిపిస్తే వాళ్లకు డబ్బులు కావాలా అని అడుగుతూ వస్తాడు ఆ కోటీశ్వరుడు. ఉన్న డబ్బు ఏం చేయాలో తెలియక డబ్బులు పంచుతాను అంటాడు ఆ కోటీశ్వరుడు. కానీ ఎవరు నమ్మరు. అందరూ ఖచ్చితంగా వీడు పిచ్చివాడు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక లాటరీ టికెట్లు అమ్మే అమ్మ వచ్చి, ఒక్క టికెట్ కొను బాబు అంటుంది. ఆ టికెట్లంతా ఎంత? 3,000 రూపాయలు అనగానే వెంటనే 3,000 రూపాయలు ఇచ్చి ఆ టికెట్లన్నీ కొనేస్తాడు. ఇదంతా చూస్తూ ఉంటాడు ఆ పేదవాడు. నిజంగానే డబ్బులున్నాయి, కానీ అడుగుదామా వద్దా అనుకునే లోపల ఇతని దగ్గరికి ఆ కోటీశ్వరుడు వస్తాడు. బ్రదర్, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఎవరి కోసమో చూస్తున్నారు కదూ, నాతో రండి, టీ తాగుదాం, మాట్లాడదామంటూ టీ హోటల్కి తీసుకెళ్తాడు. టీ తాగడానికి కూడా డబ్బులు లేని పేదవాడిని టీ హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ చేయించి మరీ, నాతో పాటు ఒకరోజు తిరుగుతావా, నాకెవరు ఫ్రెండ్స్ లేరు అంటాడు. అతని పర్సులో డబ్బంతా చూసి ఏదో ఒక ఆశ కలుగుతుంది పేదవాడికి. కొంతైనా డబ్బు ఇస్తాడేమో అని. సరే అంటాడు. ఇక పేదవాడిని పట్టుకొని బస్సులు చేంజ్ చేస్తూ లగ్జరీ హోటల్కి తీసుకెళ్తాడు, మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తాడు, మంచి ఫుడ్ తినిపిస్తాడు. ఒక మంచి బట్టల షాప్కి తీసుకెళ్ళి మంచి డ్రెస్ కొనిస్తాడు. ఒక ఫ్రెండ్ని కలుద్దామంటూ రాత్రికి సూపర్ ఒక హోటల్ని బుక్ చేస్తాడు. అందులో ఉన్న ప్రతిదీ, ఆ హోటల్లో ఉన్న ప్రతి కొత్త లగ్జరీ ఐటమ్స్ చూసి పేదవాడికి ఇవన్నీ ఇలా ఉంటాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. అటు అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇటు ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలా, లేక ఇలాంటి ఫ్రెండ్ దొరికాడని సంతోషపడాలా, అమ్మకు కావాల్సిన డబ్బును అడగలేకపోతున్నాను అని బాధపడాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటాడు ఆ పేదవాడు. అందరికీ డబ్బిచ్చే ఈ కోటీశ్వరుడు నాకు కూడా ఇస్తాడేమో అన్న మీమాంసతో ఉంటాడు. అడుగుదామంటే డబ్బు కోసమే నాతో వచ్చావా అంటాడేమో అని చెప్పేసి అడగలేక అలాగే చూస్తూ ఉంటాడు వాడు. ఇంతలో అనుకోకుండా ఉన్న డబ్బంతా అయిపోతుంది. డబ్బు లేదు కదా, సరే ఫ్రెండ్, ఇక నేను వెళ్తాను అంటాడు ఈ పేదవాడు. అదేంటి, డబ్బున్నంతసేపు నాతో ఉండి డబ్బు లేదనగానే వెళ్ళిపోతున్నావా అంటాడు కోటీశ్వరుడు. లేదు ఫ్రెండ్, నేను నీతో పాటు వచ్చిందే నువ్వు కాస్త డబ్బిస్తావని. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అడుగుదామంటే మనసొప్పలేదు. తీరా ఇప్పుడు నీ దగ్గరే లేదు, నువ్వు నాకు ఇవ్వలేవు కదా. ఇంతవరకు నాకు ఫుడ్ పెట్టావు, డ్రెస్ ఇచ్చావు, చాలు సంతోషం అంటాడు పేదవాడు. అదెంత పని బ్రో, ఇప్పుడే నేను ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయి. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని అప్పుడే చెప్పొచ్చుగా నాతో అంటాడు కోటీశ్వరుడు. దయచేసి ఇప్పించగలవా, నీకు మళ్ళీ ఇచ్చేస్తాను అంటాడు పేదవాడు. సరే అంటూ ఇంట్లో భార్యకు ఫోన్ చేసి, ఒక 50,000 అవసరం ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు అంటాడు. నేను నిన్ను నమ్మనండి, నాకు చెప్పకుండా వీరు వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఏంటో, మీరు ఇంటికి వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేస్తుంది భార్య. పేదవాడి మొహంలో దిగులు. అరే బాధపడకు బ్రో, మా బావ ఇంటికి వెళ్దామంటూ అర్ధరాత్రి వాళ్ళ బావి ఇంటికి వెళ్ళి నిద్రలేపుతారు. వాళ్ళ బావ కూడా చిరాకు పడతాడు. డబ్బు విలువ నీకు తెలియదురా అని చెప్పేసి. అప్పుడు అంటాడు కోటీశ్వరుడు, మన దగ్గర ఉన్న కాగితాలు ఎవరికైనా ఉపయోగపడినప్పుడు అవి నిజంగా కాగితాలే బావా, మీరు ఇవ్వనంటున్నారు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను అంటూ బయటకు వస్తాడు. ఈ పేదవాడికి ఏం అర్థం కాదు. అక్కడి నుంచేమో ఫోన్ వస్తూ ఉంటుంది, డబ్బులు సర్దుబాటు అయ్యాయా అని. ఇంతలో ఈ పేదవాడికి డబ్బులు ఇస్తాను అన్న ఫ్రెండ్ గుర్తుకొచ్చి ఫోన్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఉన్న దగ్గరికి ఆ ఫ్రెండ్ వచ్చేసరికి ఈ కోటీశ్వరుడు తప్పతాగి పడిపోయి ఉంటాడు. అరే
వాడు తాగి పడిపోయి ఉన్నాడు, వాడిని వదిలేసేయి, మనం వెళ్ళిపోదాం అంటాడు ఆ ఫ్రెండ్. సరే అంటూ ఓ పక్కకి జాగ్రత్తగా పడుకోబెట్టి, ఫ్రెండ్ నేను వెళ్ళొస్తాను అంటూ బైక్ మీద కూర్చోబోతే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఫ్రెండ్ అంటాడు నిద్రమత్తులోనే ఆ కోటీశ్వరుడు. అంతే, వెంటనే బైక్ దిగి, ఎరే ఇతన్ని వీళ్ళ ఇంటికి చేర్పించిన తర్వాతే నేను ఇంటికి వస్తాను అంటాడు ఆ పేదవాడు. నీకేమైనా బుద్ధుందా? అమ్మ హాస్పిటల్లో ఉంది, డబ్బులు కావాలి, నా దగ్గరేవో ఉన్నాయి 5,000 ఇచ్చాను, ఇంకా 45,000 కావాలి, వాటి కోసం చూస్తావా, వీడిని పట్టుకొని కూర్చుంటావా, నీ కర్మ అంటూ వెళ్ళిపోతాడు ఆ ఫ్రెండ్. ఆ రాత్రంతా ఈ కోటీశ్వరుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు ఆ పేదవాడు. తెల్లారేసరికి వాళ్ళ ఇల్లు అక్కడే అని తెలుస్తుంది. ఫ్రెండ్ ఇక్కడే మా ఇల్లు అంటూ బయట నుంచి చూయిస్తాడు పెద్ద భవంతిని. అవునా, సరే ఫ్రెండ్, మీ ఇంటి దాకా నేను దించేశాను, ఇక నేను వెళ్తాను అంటాడు పేదవాడు. అదేంటి, నీకు డబ్బు ఇప్పిస్తాను అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటే కోటీశ్వరుడు వాళ్ళ నాన్న కలిసి, అయిపోయిందా నీ తిరగడం, ఇలాంటి బేవార్స్ గాళ్ళతో తిరుగుతావు, వీడి కోసమైనా డబ్బు అడిగింది, డబ్బులు లేవు ఏం లేవు, నువ్వు ఇంట్లోకి వెళ్ళు అంటాడు కసురుకుంటూ వాళ్ళ నాన్న. పేదవాడి కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి. సరే ఫ్రెండ్ నేను వెళ్తాను అంటూ అక్కడే ఉన్న బస్సు ఎక్కుతాడు పేదవాడు. డబ్బులు అందలేవన్న బాధ పేదవాడి కళ్ళలో, డబ్బులు ఉన్నా ఇవ్వలేనన్న బాధ ఈ కోటీశ్వరుడి గుండెల్లో. ఇద్దరి కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తూ ఉంటే బస్ సడన్గా ఆగిపోతుంది. ఏమైంది అని చూసే లోపల ఆ బస్సులోంచి దిగి పేదవాడు ఉరుక్కుంటూ వచ్చి కోటీశ్వరుని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఏమైంది ఫ్రెండ్ అనగానే, నా అకౌంట్లోకి 50,000 వచ్చేసాయి ఫ్రెండ్, అంతా నీ వల్లే, అమ్మకు నయం కాగానే మళ్ళీ నిన్నొచ్చి కలుస్తాను, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అంటూ మళ్ళీ పరిగెత్తి బస్సు ఎక్కుతాడు ఆ పేదవాడు. ఆ సమయంలో ఇద్దరి కళ్ళలో కన్నీళ్ళు కాకపోతే అవి ఇప్పుడు ఆనందంతో ఉన్నవి. లేనివాడు దేనికోసమైనా చేయి చాస్తూనే ఉంటాడు, ప్రేమ కోసమైనా, ఓదార్పు కోసమైనా, బంధం కోసమైనా, స్నేహం కోసమైనా. ఉన్నవాడు ఇలాంటి వాళ్ళను వెతుకుతూ ఉంటాడు, ఎందుకంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం అలాంటిది. కాకపోతే ఇక్కడ ఒక అర్థం ఉంది, మనల్ని నడిపించేది డబ్బే అయినా, ఎంతటి డబ్బున్నవాడైనా తీసుకునేవాడు లేకుంటే వాడికి మాత్రం ఎక్కడ ఆనందం దొరుకుతుంది. ఇచ్చేవాడు ఉండాలి అంటే తీసుకునేవాడు కూడా ఉండాలి. కాకపోతే ఆ ఇవ్వడం అర్థం కలిగింది ఉండాలి, తీసుకునేవాడు ఆనందంతో తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ నేను చూసిన సినిమా కథ. ఆ సినిమా పేరు అడియోస్ అమిగో. ఐబొమ్మలో ఉంది. మీరు కూడా తీరిక సమయం ఉంటే చూడండి, పాత్రలతో ప్రయాణం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ పవన్ కుమార్ పెంటు.